నమస్తే, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నేను మీ జర్నలిస్ట్ రాఘవ. వెల్కమ్ టు అవర్ టీవీ. అయితే గద్వాల నియోజకవర్గంలో మాత్రమే కాదు, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి చేరుతున్న సమాచారం అయితే గుప్పముట్టున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మన గద్వాల నియోజకవర్గానికి తీసుకుంటే గత వారం 10 రోజుల నుంచి కూడా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ఊహాగానాలు అయితే అన్ని దగ్గరికి వచ్చేసి మొత్తమైన ఖండించిన పరిస్థితి కూడా కనిపించింది. అయితే నిన్న మొన్న నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు గద్వాలలో నిరసనలు చేపట్టారు. అదేవిధంగా నిన్న గాంధీ భవన్ దగ్గర కూడా చెల్లి ధర్నా నిర్ణయించిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీలోకి ఎటువంటి పరిస్థితుల్లో కూడా బండ్ల కృష్ణమోహన్ తీసుకురావద్దని చెప్పేసి గద్వాల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేసిన పరిస్థితి కనిపిస్తుంది గాంధీభవన్లో. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీలోకి ఈరోజు గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరబోతున్న వార్తలు అయితే గుప్పమంటున్నాయి. ఆ విషయాలకు సంబంధించి మనం మాట్లాడదాం. కొంతమంది సీనియర్ జర్నలిస్టులు వచ్చారు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా వచ్చారు, ఆయన అనుచరులు కావచ్చు, అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ ఎమ్మెల్యేకి అనుచరులుగా ఉన్న ప్రధాన వ్యక్తి కూడా మనతో పాటు వచ్చారు. అసలు ఈ లైవ్లో మనము ఎమ్మెల్యేకి కూడా కాల్ చేసి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. అసలు పార్టీలో జాయిన్ అవుతున్నారా లేదా, లేదంటే చేరికకు బ్రేక్ పడిందా, లేదంటే చేరిక ఈరోజే ఉంటుందా, ఎన్ని గంటలకు అనే విషయం కూడా ఎమ్మెల్యేకి కూడా కాల్ చేసి లైవ్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన మహబూబ్ ఉన్నాడు, ఇక్కడ సీనియర్ టీఆర్ఎస్ పార్టీలో ఇంతకుముందు లీడర్ ఉన్నాడు, అదేవిధంగా జర్నలిస్టుగా కూడా పనిచేసిన వ్యక్తి ఉన్నాడు. అన్న వెల్కమ్ స్టూడియో అన్న, ఫస్ట్ టైం మీరు వచ్చారు, వెల్కమ్. నమస్కారం రాఘవ్ గారు. నమస్తే. మన ఆర్టీవీ ప్రేక్షకులు కూడా మీరు ఆర్టీవీ ప్రేక్షకులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మొదటిసారి మన వ్యక్తి ఆర్టీవీ పెట్టుకొని మరి ఈరోజు అందరికి కూడా అందుబాటులో ఉంటూ వార్తలని చేస్తున్నటువంటి రాఘవ్ గారికి, మా తోటి జర్నలిస్ట్కి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అన్న. అంటే చర్చలోకి వెళ్ళే ముందు మనకు ఇంకొక మాత్రం సీనియర్గా ఉంటున్నాడు మనకు టీఆర్ఎస్ పార్టీలో, కృష్ణమరెడ్డి అనుచరుడుగా కూడా పేరుంది. ఆయన మురళి అనే టీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా మనతో పాటు ఆయన కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అన్న వెల్కమ్ టు స్టూడియో అన్న, రండి. ఆర్టీవీ ప్రేక్షకులందరికీ మా యొక్క నమస్కారం. రైట్, ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే ఒక చర్చను అడుగుతుంది. ముందుగా మీరు మాట్లాడండి, బీఆర్ఎస్ పార్టీలోకి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి పార్టీలోకి పోతున్నారనే ఊహాగానాలు అయితే ఊపందుకుంటున్నాయి. మనం లైవ్లో మాట్లాడదాం. లైవ్లో మాట్లాడుతూ ఎమ్మెల్యే కూడా కాల్ చేద్దాం, మనం అసలు పార్టీలో ఎప్పుడు జాయిన్ అవుతున్నారని చెప్పేసి. అంటే పార్టీలోకి చేరడం మీకు ఎలా అనిపిస్తుంది? మీ పార్టీలోకి చేరుతున్నారని సమాచారం అయితే వస్తుంది, దాని చేరికను ఏ విధంగా తీసుకుంటారు? గద్వాల గౌరవ శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారి ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి మేమంతా కూడా కట్టుబడి పనిచేస్తాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ ఈరోజు కాంగ్రెస్కి వెళ్తున్నట్టు సమాచారం ఉన్నది. మా నాయకుడు, మా ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకున్నా అతను అడుగుజాడలు నడిచేందుకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా నడుస్తాం, ఆయన అడుగుజాడలు నడుస్తామని తెలియజేస్తాం. రైట్, ఇంకోటి మురళి మీరు చెప్పండి, సీనియర్గా మీరు ఉన్నారు, ఎమ్మెల్యే వెంటనే అనుచరుడుగా కూడా ప్రధాన అనుచరుడుగా ఉన్నారు ఎమ్మెల్యే. ఇప్పుడు అందరూ ఖండిస్తున్నారు, చాలామంది టీఆర్ఎస్ కౌన్సిలర్ కూడా ఇంతకుముందు మేము కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ వెళ్ళిపోయినారు, అయినా కానీ ఆయన అట్లనే ఉన్నాడు, ఆయనతో పాటు మీరు కూడా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు, దాన్ని ఏ విధంగా మీరు తీసుకుంటారు? ఇప్పుడు ఆయన ఈ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయడానికి కొరకనే ఎక్సెప్ట్ పోతున్నాడు. ఆయన స్వార్థం కొరకు, ఆయన ఈ వ్యక్తిగతంగా కొరకు పోవడం లేదు. కాబట్టి ఎవరు దాన్ని ఇది చేయాల్సిన అవసరం లేదు. రేపటి నాడు ఆయన దీంట్లోకి వస్తే కూడా అందరినీ కలుపుకొనే పోతాడు, కానీ ఎవరిని ఏమి చేసుకోడు, ఎవరు ఆలోచన పెట్టుకునే అవసరం లేదనేది మేము భావిస్తున్నాం. ఆయనకున్న ఇదికి మామూలుగా ఇప్పుడు అన్నీ ఎక్కడ కొద్దిగా అన్నీ నిలబడిపోయినాయి. మళ్ళీ ఈ 5 సంవత్సరాల కాన్స్టిట్యున్సీ ఇబ్బంది అవుతుంది అన్నట్టు ఆయన ఆలోచన చేస్తున్నాడు. అంతేగాని ఏదైనా మనకు ఇది చేయడానికి వెళ్తున్నాడు, కానీ ఎవరికో ఏదో చేయడానికి మాత్రం కాదు, ఆయనకు వ్యక్తిగతంగా ఏం లేదు. రైట్, ఒక నిమిషం మనం అయితే ఒకసారి ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దాము. ఇప్పుడు ఎమ్మెల్యేకి లైవ్లోనే ఫోన్ చేద్దాం. అసలు ఎమ్మెల్యే ఏమనుకుంటున్నాడు అనేది క్లియర్ కట్గా గద్వాల ప్రజలకు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఈ దానికి బ్రేక్ పడేది కావాలి ఖచ్చితంగా. ఎప్పుడైనా వాయిదా లేదు, చేరట్లేదు అని చాలామంది అంటున్నారు, కొంతమంది చేరుతున్నారు అంటున్నారు. మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత దానికి బ్రేక్ వేసిన పరిస్థితి, మళ్ళీ కూడా పుకార్లు వచ్చాయి, ధర్నాల వరకు, గాంధీభవన్ వరకు వెళ్ళింది. ఇప్పుడు దీనికి అంతకే కాకుండా మన ఎమ్మెల్యే గారికి మనం కాల్ చేద్దాం. ఇప్పుడు కాల్ చేసి ఆయన ఏమంటాడో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బిజీగా అయితే ఉంది, చెప్పాను. ఇంకా మహబూబ్ గారు అయితే నిన్నేమన్నా కూడా గాంధీభవన్ కూడా పోయినరు వాళ్ళు. నిన్న గాంధీభవన్లో ధర్నా కూర్చున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కేడర్ కావచ్చు, వాళ్ళ నుంచి ఎటువంటి నిరసనలు ఇంకా వచ్చే అవకాశం ఉంది? ఒక పార్టీలా వాళ్ళు ఉన్నప్పుడు నిరసనలు చేసుకునే హక్కు వాళ్ళకు ఉన్నది. మా దానికి ఎలాంటి వ్యతిరేకత కాదు. అయినప్పటికీ ఒక విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి,
20 సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి 4 సార్లు పోటీ చేసినటువంటి మా నాయకుడు 2 సార్లు గెలిచి 2 సార్లు ఓడిపోవడం జరిగింది. 2 సార్లు ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యలోనే ఉంటూ ప్రజల కొరకు పనిచేస్తూ 2 సార్లు గెలవడం జరిగింది. ఈసారి కూడా ఎందుకోసం వెళ్ళాల్సి వస్తుంది అంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం వెళ్ళాల్సి వస్తూ ఉన్నది. టీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానం ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల అభివృద్ధి జరగకపోవడం అన్నమాట వాస్తవం. నియోజకవర్గానికి సంబంధించి కొన్ని మాకున్నటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి నాయకులు మా నాయకుని ఎదుగుదలని అడ్డుకోవడం జరిగినది. అయినప్పటికీ కేసీఆర్ పైనటువంటి ఉన్నటువంటి అభిమానం మాకేమాత్రం తగ్గదు. అయినా నియోజకవర్గ అభివృద్ధి మరియు కార్యకర్తల మనోభావాలు మరియు ప్రజలు చూస్తున్నటువంటి ఆదరణ ఖచ్చితంగా మీరు రావాలి, గద్వాల నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి కోరుకోవడం జరిగింది. తదనుగుణంగానే ఎమ్మెల్యే గారు నిర్ణయం తీసుకోవడం జరిగినదని తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి గతంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా ఉన్నటువంటి 6 నెలలు ఎలక్షన్కి 6 నెలల ముందు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నది, టికెట్ కోసం వెళ్ళి కాంగ్రెస్ నుంచి నింబడినది, గెలిచి మళ్ళీ వచ్చి ఓడిపోవడం జరిగినది. ఓడిపోయిన వాళ్ళు జూనియర్లు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారు ఎవ్వరూ కూడా ఎమ్మెల్యే గారిని వ్యతిరేకించడం లేదు. కేవలం గత 6 నెలల క్రితం వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తూ ఉన్నారు. వారికి ఎక్కడ మాకు ఇబ్బందులు కలుగుతాయి, మా రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి వారికి మాత్రమే వర్తిస్తుంది. 20 సంవత్సరాల నుంచి దాదాపు 2014 నుంచి అధికారంలోనే ఉన్నాం. అధికారంలో ఉన్నప్పటికీ ఏ ఒక్కరికి గద్వాల నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కూడా హాని జరగలేదు, ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగలేదు. ఇట్లా ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, అధికార పార్టీ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ప్రజారంజకమైనటువంటి పరిపాలన అందించినటువంటి ఘనత ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి దక్కింది. ఇప్పటికీ కూడా మళ్ళీ వచ్చిన తర్వాత కూడా తన మీద ఉన్నటువంటి ముద్రను చెరిపివేసుకొని ఈరోజు ప్రజలలో సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకొని ప్రశాంతమైనటువంటి పరిపాలన అందిస్తున్నటువంటి ఘనత ఒక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కింది. మనం గత 6 నెలలు కనుక చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత 6 నెలల్లో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, ఇన్ఛార్జిగా ఎవరేస్తున్నారో వారి అనుచరులు కానీ వారు కానీ ఏ విధంగా చేసారో గతంలో 10 సంవత్సరాలు లేనటువంటి కేసులు ఇప్పుడు ఎక్కువైనాయి, అరాచకాలు ఎక్కువైనాయి. ఓన్లీ పోలీసులను పెట్టుకొని వాళ్ళ అరాచకాలు చేయడం అనేది జరిగింది. ఇది గద్వాల ప్రజలకు, ఈ నడిగడ్డ ప్రజలకు ఇది రుచించదు. కొంచెం ఎమ్మెల్యే గారు లైన్లో ఉన్నారు. అన్న గుడ్ మార్నింగ్. అన్న ఓకే రైట్. ఇది ఎమ్మెల్యే గారు అయితే ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నట్టు మనకు తెలుస్తుంది. మొత్తం అయితే చేరికైతే రెడీ అయినట్టు తెలుస్తుంది. అన్న మీరు చెప్పండి, సీనియర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు కూడా నిన్న మీడియాతో మాట్లాడడం జరిగింది. రాజీవ్ రెడ్డి లాంటి కావచ్చు, అదేవిధంగా మీదంటే కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సీనియర్ పాత్రలు ఇప్పుడైతే వీళ్ళు 6 నెలలు పోయినారని చెప్పేసి మనం మహబూబ్ చెప్పిన 6 నెలల క్రితమే వాళ్ళు పోయారు. సీనియర్లు కూడా కాంగ్రెస్ పార్టీలు ఆహ్వానిస్తున్నారు. ఇది ప్రజల పార్టీ, నిబంధన ఏముండదు, అందరు ఎవరైనా రావచ్చు అభివృద్ధి కోసం అని చెప్పారు. మీరు ఏమంటారు కాంగ్రెస్ పార్టీకి? ఇప్పుడు మన అంటే మాజీ జెడ్పీ చైర్మన్ వాళ్ళు నిన్న దర్శలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, ఇప్పుడు సీనియర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ జూనియర్ కాంగ్రెస్ పార్టీ, దీన్ని ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు నిన్న రాజీవ్ రెడ్డి గారు క్లియర్గా చెప్పినారు, ఇది ప్రజాపాలన, ప్రజా పార్టీ ప్రజాపాలన. ఏ వ్యక్తికైనా కూడా సుస్థిర స్థానం ఉంటుంది, ఎవరికి మేము ఇచ్చేయము. కాబట్టి పార్టీ ఇది పెద్ద పార్టీ, అందరినీ అంటే పనిచేసే వాళ్ళని తీసుకుంటాం, వాళ్ళతో పని చేయించుకుంటాం, అంతేగాని ఎవరు ఏం టెన్షన్ పడే అవసరం లేదు. కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఇట్లా చేస్తున్నారు అన్నట్టు ఆయన కూడా చెప్పినాడు. ఇవన్నీ కూడా అన్నీ సమసిపోతాయని మేము అనుకుంటున్నాం. మా ఎమ్మెల్యే గారు అందరినీ కలుపుకొని పోతారు, దానికి ఏం ప్రాబ్లం లేదు. దానికి ఎవరు ఏం టెన్షన్ పడే అవసరం లేదు. మాకు తెలిసి ఏమంటే వాళ్ళు ఎట్లుంటుందో ఏం లేదో వస్తే అనే కొద్దిగా ఇది ఉన్నారు, కానీ అవన్నీ ఇది ఉండదు. ఎమ్మెల్యే గారు అటువంటివి ఏం మనసులో పెట్టుకోరు. ఆయన అందరినీ కలుపుకొని పోతాడు, అందరికీ సుస్థిరత ఉంటుంది, కానీ దాని విషయం ఏం టెన్షన్ పడే అవసరం లేదని మేము అనుకుంటాం. ఇంకోటి మీరు కూడా చెప్పండి, ఎమ్మెల్యేగా ఉన్నారు, అసలు ఎమ్మెల్యే గద్వాల అభివృద్ధి కాకుండా ఆయనకు గౌరవం దక్కట్లేదు, అధికారుల నుంచి కావచ్చు, పోలీసుల నుంచి కావచ్చు, గౌరవం దక్కలేని ఉద్దేశంతోనే పార్టీ మారుతుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ లీడర్లు చెప్తున్నారు ఇక్కడ లోకల్. దానికి ఏమంటారు? 4 సార్లు 2009లో పోటీ చేసి ఓడిపోయినా పార్టీని అంటిపెట్టుకొని ఉన్నాడు. 2014 తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు.
ఆడ ఓడిపోయినా అట్లే ఉన్నారు, మళ్ళీ గెలిచిర్రు ప్రజల మద్దతుతోన. గెలిచిన తర్వాత పార్టీని ఏనాడు కూడా వదిలిపెట్టలేదు. ఎవరైతే లైఫ్ ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఎవరినైతే వదిలిపెట్టలేదు. అతన్ని నమ్ముకున్నటువంటి కార్యకర్తలు ఇప్పటి వరకు ఎవ్వరు కూడా పోలేదు. అదరడు బెదరడు కార్యకర్తలను కాపాడుకునేటువంటి దాంట్లో ముందుంటాడు. వీళ్ళు ఎవరో మాటింటలేరు అనేది కాకుండా ఎందుకు చేరాల్సి వస్తుందంటే గతంలో ఉన్నటువంటి పరిస్థితి వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితి వేరు. ఈ పరిస్థితులకు అనుగుణంగా గతంలో గెలవలేదు, ఇప్పుడు గెలిచిండు. ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత నియోజకవర్గాన్ని నీవు ఏం చేసినావని అడుగుతారు. కాబట్టి పెండింగ్లో ఉన్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనులన్నింటినీ కూడా పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మద్దతు అవసరం. గతంలో మనకు ఉన్నటువంటి మనం రేలంపాడు రిజర్వాయర్ నెట్టంపాడు ప్రాజెక్ట్ ఉన్నది. మనకి ఈ నడిగడ్డకి ఇప్పుడు వరద అయినటువంటి నెట్టంపాడు ప్రాజెక్ట్ ఉన్నది. నెట్టంపాడు ప్రాజెక్టులో రేలంపాడు రిజర్వాయర్ ఉన్నది. రేలంపాడు రిజర్వాయర్ పరిస్థితి దారుణంగా ఉన్నది. R&R సెంటర్లు ఉన్నాయి. 2008 నుంచి R&R సెంటర్లు ఉన్నాయి. ఇప్పటి వరకు నిధులు రాలేదు. తర్వాత వాటికి పూర్తి చేయలేదు. ఈ రేలంపాడు రిజర్వాయర్ 4 TMs నుంచి 2 TMsలకు మాత్రం నింపాల్సి వస్తూ ఉన్నది. అది క్రష్ గేట్లు చెడిపోయినాయి. ఇప్పుడు దాదాపు దాన్ని మనం రిపేర్ చేయాలన్నా ఒక 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు అవుతుంది. అంతేకాకుండా గట్టు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏర్పాటు చేసినటువంటి గట్టి ఎత్తిపోతల పథకం కూడా మధ్యలోనే ఆగిపోయింది. మనం కనుక ఇట్లే కనుక ఉంటే ఆ ఎత్తిపోతల పథకాన్ని కూడా రాజకీయ కారణాలు చూపించి ఆపుతారు. నియోజకవర్గ ప్రజల అభివృద్ధి ముఖ్యంగా ఈరోజు పార్టీ మారడానికి కార్యకర్తల ఒత్తిడి మరియు ప్రజల ఒత్తిడితో ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కానీ ఎటువంటి వీళ్ళు చెబుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి వ్యాపారాలు ఇవి ఉన్నాయి కదా, 2009 నుంచి చేస్తూ ఉన్నాడు. ఏ రోజు కూడా ఎవరిని ఆశించింది లేదు. వ్యాపారాలు వీళ్ళలాగా ఏమంటారు కదా, పోలీసులను భయపడిపించి కాసి ఇసుక మాఫియా, ఈ మాఫియా, తర్వాత ల్యాండ్ మాఫియా ఏ రోజు కూడా చేసింది లేదు. అలా చేసినట్టయితే ప్రజలు ఎప్పుడో తిరస్కరించేటోళ్ళు. కాబట్టి ఎవ్వరు ఏమనుకున్నా నియోజకవర్గ అభివృద్ధి ముఖ్యంగానే మా నాయకుడు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు కాంగ్రెస్లో చేరుతా ఉన్నారు. ఆయనకు మద్దతుగా మేమంతా కూడా కలిసికట్టుగా ముందరకు వెళ్తాం. నియోజకవర్గాన్ని అన్ని రంగాలు అభివృద్ధి చేసేందుకు ఈసారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక అవకాశం ఉన్నది. ఇంకొకటి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రాంతీయ అభిమానం అనేది చాలా అవసరం. ఇక్కడ మన బురుగుల రామకృష్ణ ఉమ్మడి జిల్లాలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో నైజాం రాష్ట్రంలో ఉన్నప్పుడు మొట్టమొదటి 1953లో బురుగుల రామకృష్ణరావు మొట్టమొదటి పాలమూరు ముఖ్యమంత్రి అయినాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరు పాలమూరు జిల్లా నుంచి కాలేదు. అదృష్టవశాత్తు గౌరవ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కొడంగల్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి గారు గెలవడం, రేవంత్ రెడ్డి గారిని ఏఐసిసి ముఖ్యమంత్రి గారిగా ప్రకటించడం, ఉమ్మడి జిల్లా వాసి కావడం. ఉమ్మడి జిల్లాలో గద్వాల, అల్లంపూర్ మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మిగతా మొత్తం కూడా 12 స్థానాలు మొత్తం ఏది గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈ తదనుగుణంగా చూసినట్టయితే ఉమ్మడి జిల్లా వ్యక్తి ముఖ్యమంత్రి కావడంతోన ఆయనకు మంచి మద్దతు తెలిపేందుకు ప్రాంతీయ అభిమానం మనిషికి అనేది ఖచ్చితంగా ఉండాలి. మన వ్యక్తి ముఖ్యమంత్రి అయిండు, మనం కూడా వాళ్ళకు ఉండాలనే ఉద్దేశంతోనూ కూడా ఇంకో రకంగా సారు మా ఎమ్మెల్యే గారు మద్దతు తెలపడం జరుగుతూ ఉన్నది. ఆయనకు అనుగుణంగానే మేమందరం కూడా ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్లోకి వెళ్ళాలనే ఉద్దేశంతో ఈరోజు వెళ్తూ ఉన్నాడు. ఈరోజు ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళు కేవలం పైరేవికారులు, భూ కబ్జాదారులు, ఎవరైతే రెచ్చగొట్టే ధోరణిని ప్రదర్శించేటోళ్ళు, పోలీస్ స్టేషన్ల పైరవీలు చేసుకునేటోళ్ళు వాళ్ళు మాత్రమే మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నారు. నిజాయితీగా మోసినటువంటి ఈ కార్యకర్తలు ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు తరతరాలుగా వస్తున్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు జెండా మోసినటువంటి సంవత్సరాల కొద్దీ మోసినటువంటి కార్యకర్తలు ఎమ్మెల్యే గారిని స్వాగతిస్తున్నారు. గతంలో వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఎమ్మెల్యే గారు అధికారంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళని ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ పార్టీ విధానం వాళ్ళది, మన పార్టీ విధానం మనది, వాళ్ళు ఏ పని మీద వచ్చినా కూడా కాదనకుండా చేసినటువంటి ఘనత ఎమ్మెల్యే గారిది. ఆయన అభిమానం అటువంటిది. కాబట్టి ఈరోజు ఎవ్వరు కూడా ఆయనని వ్యతిరేకిస్తలేరు. కేవలం ఎవరైతే ఉన్నారో వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ఈ మధ్య కాలంలో పోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. రైట్ మహబూబ్ గారు, ఇప్పుడైతే ఒక మెసేజ్ అయితే మనకు వచ్చింది. ఎమ్మెల్యే బిజీలో ఉన్నాడు, ఆయన షెడ్యూల్ అయితే ముందే ప్రకటించినట్టుంది. ఈరోజు ఉదయం 11 గంటలకైతే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటామని చెప్పేసి ఒక మెసేజ్ అయితే పెట్టడం జరిగింది మనకు. ఇప్పుడు ఎందుకంటే ఆయన బిజీ ఉన్నాడు కాబట్టి ఫోన్ లిఫ్ట్ చేసలేదు చాలాసార్లు. ఇప్పుడు ముందాక మాట్లాడడం జరిగింది, బిజీ ఉన్నాడు కాబట్టి. ఇక మనం ఇప్పుడు ఆయనకు ఫోన్ చేయడం కూడా ఇబ్బంది పెట్టడం కూడా సరికాదు. సో మనకైతే మెసేజ్ వచ్చింది. ఇప్పుడు ఆ మెసేజ్ అయితే సారాంశం ఏంటంటే ఈరోజు ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నట్టు మనకైతే ఒక బ్రేకింగ్ అయితే మెసేజ్ అయితే వచ్చింది. స్వయాన ఎమ్మెల్యేనే మెసేజ్ చేయడం జరిగింది. సో మిత్రులారా, దీనికైతే తెరబడింది మొత్తం మీద. ఎమ్మెల్యే
ఎమ్మెల్యే బండ్ల కృష్ణారెడ్డి ఇప్పుడు 11 గంటలకు ఉదయమే బయలుదేరిండు. 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారు. ఇది ఫైనల్గా ఆయన స్వయంగా మెసేజ్ పెట్టడం జరిగింది కాబట్టి మనము చెప్తున్నాం మీడియా ముఖ్యంగా 11 గంటలకు అయితే ఖచ్చితంగా జాయిన్ కాబోతున్నాడు. దీని విధంగా 11 గంటలకు జాయిన్ అవుతున్నాడు. ఇప్పుడు ఏమంటారు? మాకున్నటువంటి సమాచారం ఎమ్మెల్యే గారు ముందే చెప్పడం జరిగింది. పొద్దుగాలని ఖచ్చితంగా 3 గంటలకు అనుకున్నారు, కానీ అనివార్య కారణాల వల్ల మీటింగ్ ఉండడం వల్ల 11 గంటలకు జాయిన్ అవుతుందని చెప్పేసి మెసేజ్ చేయడం జరిగింది. మేమందరం కూడా ముక్త కంఠంతో ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరైతే మొదటి నుంచి ఉన్నామో వాళ్ళందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతిస్తూ ఉన్నాం. ఆయన వెనుక నడిచేందుకు మేమంతా కూడా ఉన్నాం. పాత కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా స్వాగతిస్తూ ఉన్నారు. వారు కూడా మాకు ఫోన్ చేయడం జరిగింది, మీరు వస్తేనే బాగుంటుంది, ఈ నియోజకవర్గం అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పడం జరుగుతూ ఉన్నది. కాబట్టి మేము ఈరోజు ఎమ్మెల్యే గారు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో 11 గంటలకు జాయిన్ అయిన తర్వాత వచ్చి కలుస్తా అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. వారికి అందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఇప్పటిదాకా పనిచేసినామో ఆయన వెనక 2009 నుంచి మేము ఎవరైతే ఉన్నామో మేమందరం కూడా ఆయన వెనక నడిచేందుకు మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. ఆయన చేరాలని కోరుకున్న వ్యక్తులలో కార్యకర్తలకు ముందుగా ఉన్నాం కాబట్టి ఆయన వెనుక నడుస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరు చెప్పండి, ఇప్పుడు 11 గంటలకు చేరుతున్నట్టు మనకు మెసేజ్ 3 గంటలకు కాదు, మనం పెట్టినాం నిన్న నుంచి 3 గంటలకు జాయిన్ అవుతారు లేదా చేరిక బ్రేక్ పడింది అనే వార్తలు కూడా ఎప్పుడైతే మనం బ్రేక్ చేసాం, ఎమ్మెల్యే మనకు మెసేజ్ చేసిండు, బిజీలో ఉన్న కాల్ మాట్లాడలేను కానీ 11 గంటలకు అయితే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు రేవంత్ రెడ్డి సమక్షంలో హైదరాబాద్లో అని చెప్పడం జరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు క్లియర్ కట్ తెలిసిపోయింది, 11 గంటలకు జాయినింగ్ అవుతున్నారు. మేము ఆయన అనుచరులుగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన 11 గంటలకు మాకు కూడా ఇది చెప్పినట్లు మాకు కూడా మెసేజ్ ఉంది. 11 గంటలకి అని చెప్పి మా ఎమ్మెల్యే గారు చెప్పినారు. 11 గంటలకి మేమైతే స్వాగతిస్తున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది మా ఎమ్మెల్యే గారు పార్టీలో చేరడం. రైట్ మిత్రులు, విన్నారు కదా, ఇది ఈ ప్రస్తుతం అయితే బ్రేక్ అయితే పడింది. మొత్తమైన ఈ గత 10-15 రోజుల్లో వచ్చిన ఊహాగానాలకు కానీ చర్చలకు కానీ గద్వాల్లో జరుగుతున్న గుసగుసలకు కానీ అన్నిటికీ కూడా బ్రేక్ వేయడం జరిగింది ఎమ్మెల్యే బండ్ల కృష్ణారెడ్డి. ఈ రోజు 11 గంటలకు 3 గంటలు కాదు 11 గంటలకే కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. అదేవిధంగా చేరిన అనంతరం కూడా తిరిగి గద్వాలకు చేరుకుంటారు. మళ్ళీ కార్యకర్తలని నెక్స్ట్ ఒక డేట్ పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డిని పిలిచి డైరెక్ట్ మిగతా వాళ్ళని కూడా ఇక్కడ చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తారు. ఇప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కండువ అయితే 11 గంటలకు కప్పుకొని మన గద్వాల నియోజకవర్గానికి వచ్చే అవకాశం ఉంది. మిత్రులారా, ఇది మొత్తం మీద గద్వాల నియోజకవర్గ చర్చకైతే తెరపడింది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వార్తల కోసం చూస్తున్న RTV తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా నడిగడ్డ ప్రజలందరూ కూడా మన ప్రాంతవాసి సీనియర్ జర్నలిస్టు బంగారు రాఘవ గారు RTVని పెట్టుకోవడం జరిగింది. మీరందరూ కూడా మన ప్రాంతవాసిగా అభిమానం చాటుకొని మనమందరం కూడా మన జర్నలిస్ట్ వెనుక ఉండి ముందుకు నడపాలంటే ఖచ్చితంగా వాళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఒక విలేకరికి, ఒక జర్నలిస్ట్కి కావాల్సింది ఏంటంటే ప్రజల మద్దతు, ప్రజల యొక్క ఆశీస్సులు కావాలి. కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చేరుతున్నటువంటి వారు కానీ ఇంకొకరు కానీ వాళ్ళందరూ కూడా RTVని సబ్స్క్రైబ్ చేసుకొని జర్నలిస్ట్ రాఘవ గారిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓవర్ టు స్టూడియో మిత్రులారా. ధన్యవాదాలు అన్న. థ్యాంక్స్ అన్న. ధన్యవాదాలు మిత్రమా. థ్యాంక్ యూ. పర్లేదా?